కాకినాడ జిల్లా కలెక్టరేట్ కు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని విజయవాడ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్, న్యాయవాది బొల్లిశెట్టి గౌరిమణి మూర్తి పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో న్యాయవాది బొల్లిశెట్టి గౌరిమణి మూర్తి సోమవారం కలెక్టరేట్ కు వచ్చే అర్జీదారులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుంచి పీజీఆర్ఎస్ లో వినతులను సమర్పించేందుకు వచ్చేవారి ఆకలి తీర్చాలనే లక్ష్యంతోనే వారికి ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించామన్నారు. అర్జీలు సమర్పించిన సమయంలోనే వారికి భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రతి సోమవారం అర్జీదారులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. పీజీఆర్ఎస్ అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నరాలశెట్టి రవికృష్ణ, పడాల రవి, ప్రతాప్, కామేష్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నాది మదర్ బార్ వచ్చి కాకినాడ బారు. నేను ఇక్కడ ప్రతినిత్యం కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్కు వచ్చి అర్జీలు ఇచ్చుకునే వాళ్ళు 12 దాటిన తర్వాత భోజనాల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రతి సోమవారం కూడా 150 మందికి మించకుండా ఉచితంగా వాళ్ళకి భోజనం సదుపాయం చేయాలని నేను నిశ్చయించుకున్నాను. దానికి సంబంధించి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. దానికి చలసాని అజయ్ కుమార్ గారు, బార్ కౌన్సిల్ మెంబర్ గారు, తర్వాత నరసటి రవికృష్ణ గారు, అజయ్ గారు, అమలాపురం బార్ నుంచి ప్రతాప్ గారు, భీమవరం బార్ నుంచి, తణుకు నుంచి ప్రకాష్ గారు, రాజమండ్రి నుంచి రామచంద్రన్ గారు, వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నేను బ్రతికున్నంతకాలం ప్రతి సోమవారం చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎవరైతే అర్జీదారులు వస్తున్నారో వాళ్ళకి రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర 150-200 మందికి ప్రతి సోమవారం టోకెన్ ఇచ్చి వారు ఎవరైతే టోకెన్ తీసుకున్నారో ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు. ఆ సదుపాయం ప్రతి సోమవారం వారి జీవితకాలం ఆచరిస్తానని దాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. చాలా సంతోషం. ఈరోజు దీనికి నన్ను కూడా ఒక గెస్ట్గా పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం చలసాని అజయ్ కుమార్ గారి చేతుల మీద జరిగింది. దీనికి పిఠాపురం బోర్ నుంచి మా పడాల రవి, మా న్యాయవాదులు, అలాగే అమలాపురం బోర్ నుంచి చింతపల్లి అజయ్ కుమార్, బార్ ప్రెసిడెంట్, మాజీ బార్ ప్రెసిడెంట్ చింతపల్లి అజయ్ కుమార్ గారు, అలాగే కొడమంచి ప్రతాప్ గారు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. దానికి సర్వదా ఆ భగవంతుడు అన్ని రకాల సాయం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి మరొకసారి ఈ కార్యక్రమం చేపట్టిన ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్ని దానాల కన్నా కూడా అన్నదానం గొప్పదని చెప్పి నిర్వచించడం జరిగింది. దానికి మనకి అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో మా బెదవాడ బార్ అసోసియేషన్లో కూడా రీసెంట్గా అన్నదాన కార్యక్రమం ఎవరైతే న్యాయవాదులు ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే న్యాయవాదులు టైంకి భోజనం తెచ్చుకోలేకపోతారో వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కోసం పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైతే ప్రతి సోమవారం వాళ్ళ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కి వచ్చేవాళ్ళు ఉంటారో, దాదాపు 500-600 మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా గౌరిమణి గారు సొంత డబ్బులను ఖర్చు వెచ్చించి ఇవాళ వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకని వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఇది ప్రారంభించడానికి, ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించడానికి నాకు అవకాశం ఇచ్చిన గౌరిమణి గారికి, వారి భర్త గారికి, ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.